ప్రస్తుతం చర్చించడం జరిగింది. ప్రధానితో పాటు వివిధ దళాలకు చెందిన వారి సూచనలు, సలహాలను కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పటికే కాల్పుల విరమణను ప్రకటించిన భారత్, పాకిస్తాన్ ప్రకటించినట్టు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా దీన్ని శాంతి భద్రతల దృష్ట్యా శాంతి స్థాపన కోసం తాము ముందుగా వెళ్తున్నామనంటూ ట్రంప్ ఏదైతే ప్రకటన చేశాడో, తదనంతరం జరిగిన పరిణామాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ ఈ రోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రాధాన్యత మాత్రం రేపు జరగబోయే భారత్ పాక్ నడుమ కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉంటాయో, ఏ అంశాలపైన ఈ విరమణకు సంబంధించిన ఒప్పందం చేసుకోవాలనే దానిపై ఈ సుదీర్ఘంగా చర్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఇకపై కూడా ఉగ్రదాడులు కావచ్చు, లేకుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే భారత్ పైకి పంపించే ఏ ఏ అంశాన్ని కూడా మేము తీవ్రంగా పరిగణించబోతున్నాము అని అంటూ, ఇకపై ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే ఇకపై పాకిస్తాన్ పై యుద్ధమే అంటూ ఏది భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ అనే ఒప్పందాన్ని మాత్రం ఒక స్పష్టంగా ఏ అంశాలపై ఒప్పందాలు చేసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రధానితో పాటు రక్షణ మంత్రి కావచ్చు, లేకుంటే వివిధ దళాలకు సంబంధించిన వారు కూడా ఒక డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది. ఏంటంటే పాకిస్తాన్కి ఏమి ఆంక్షలు పెట్టాలి, ఎందుకంటే ఉగ్రదాడికి సంబంధించి కావచ్చు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆర్థిక సాయాన్ని అందిస్తున్న పాకిస్తాన్ పై ఎటువంటి ఆంక్షలు పెట్టాలనే అంశాలపై కూడా ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే పార్లమెంట్ దాడుల నుంచి పహల్గాం వరకు జరిగిన దాడులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇకపై ఎటువంటి ఆ సంస్థల నుంచి కావచ్చు, లేకుంటే ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ఏది భారత్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వాటిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపై స్పష్టంగా ఈ ఒప్పందంలో ఉండే అవకాశాలు ఏదైతే ఒప్పందంలో ఉండబోతున్నాయో, ఆంక్షలు ఏదైతే ఉండబోతున్నాయో వాటిపై ఈ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కాల్పుల ప్రకటన ఏదైతే వెలువడిన కొద్దిసేపటికే తిరిగి పాకిస్తాన్ సరిహద్దులపై ప్రాంతాలపై కూడా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. అయితే దీన్ని తీవ్రంగానే పరిగణించిన భారత ఆర్మీ మేము కూడా సిద్ధంగా ఉన్నానంటూ వాటిని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొద్దిసేపటికి ముందే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అధికారి భారత వాయుసేన కూడా కొద్దిసేపటికి ముందే ప్రకటన విడుదల చేయడం జరిగింది. సింధూర్ ఆపరేషన్ ఇంకా ముగిలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. మాకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేశాం. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుందో అని మేము చెప్పం అంటూ స్పష్టమైన తాము ఇప్పటికే అత్యంత ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో ఆపరేషన్ సింధూర్ ని మేము సక్సెస్ చేయగలిగాము. ఇకపై ఆపరేషన్ సింధూర్ పై వచ్చే ఊహాగానాలు కూడా ఎవరు నమ్మొద్దంటూ కూడా ఐఏఎఫ్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో, సింధూర్ ఆపరేషన్ నిలిచిపోయిందంటూ ఊహాగానాలు వస్తున్నాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. అంతేకాకుండా రేపు జరగబోయే సమావేశానికి సంబంధించి ఈ రోజు ప్రధాని కూడా ఒక పాకిస్తాన్ పై పెట్టబోయే ఆంక్షలకు సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేయడంలో ఈ రోజు జరిగిన సమావేశం ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు. సంజయ్, పాక్ పదే పదే ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదే ఏదైతే ట్రంప్ ముందుగానే ప్రకటించాడో, శాంతి వాతావరణం నెలకొల్పేందుకు భారత్, పాకిస్తాన్ ఇద్దరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది, ఆ విరమణను పాటించాల్సిందే అంటూ కూడా ట్రంప్ ఏదైతే ప్రకటన చేశాడో, ఏదైతే తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడో, తదనంతరం అది ఆ ప్రకటన విడుదల చేసిన కొద్దిసేపటికే పాకిస్తాన్ ప్రధాని కూడా, షెహనాజ్ కూడా తాము శాంతి ఒప్పందం చేసుకోబోతున్నాము, కాల్పుల విరమణ చేసుకుంటున్నామని ఆయన కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సైన్యాధ్యక్షుడి ప్రమేయంతో తిరిగి భారత సరిహద్దుల్లోకి డ్రోన్ల ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే పాకిస్తాన్ ని ఇప్పటికీ మనం నమ్మలేని పరిస్థితుల్లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు దేశాలతో పాటు అన్ని కూడా శాంతి స్థాపన కోసం ఏదైతే పాకిస్తాన్ శాంతి స్థాపన కోసం ముందుకొస్తున్న తరుణంలో, అది ఒకవైపు చైనా కూడా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్న తరుణంలో కూడా ఇప్పటికే అమెరికా నుండి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనని మనం తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుందంటే, అయితే అందులో భాగంగానే శాంతి ఒప్పందం తాము ముందుకొస్తున్నామని చేసిన ప్రకటన ద్వారానే భారత ప్రభుత్వం కొంచెం సంయమాన్ని పాటిస్తూ వస్తుంది. ఈ సంయమాన్ని పాకిస్తాన్
కొంత అలుసుగా తీసుకోవడం అంటే దాన్ని తమకు అనుకూలంగా తీసుకుంటూ భారత్ ఇది సరిహద్దులపై దాడికి ప్రయత్నిస్తుంది. అయితే దీన్ని మాత్రం తీవ్రంగానే భారత్ తీసుకుంటుంది. భారత ఆర్మీతో పాటు ఏదైతే నావికాదళం కావచ్చు, అదేవిధంగా వాయుసేన కావచ్చు, అన్ని త్రివిధ దళాలు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగానే కొద్దిసేపటికి ముందే వాయుసేన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇంకా యుద్ధం ముగియలేదు అంటే ఆపరేషన్ ముగియలేదు, సింధూర్ ఆపరేషన్ ముగియలేదన్న దానికి అర్థమే ఈ ఈ ప్రకటనే దానికి అర్థం అన్నట్టుగా. ఎందుకంటే పాకిస్తాన్ ఏ దాడి చేసినా కానీ దాన్ని మేము తిప్పికొట్టేందుకు కావచ్చు, లేకుండా తిరిగి దాడులు చేసేందుకు కావచ్చు తాము సిద్ధంగానే ఉన్నాము. ఆపరేషన్ ఇంకా ముగియలేదంటూ చేసిన ప్రకటన మాత్రం ఈ సందర్భంగా పాకిస్తాన్ ఏదైతే మనపై డ్రోన్ల ద్వారా యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టు కాదు, పాకిస్తాన్ ఇంకా భారత్ని కవ్విస్తుందో వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రోజు వాయుసేన ప్రకటన విడుదల చేయడం మాత్రం దాన్ని భారత్కు అనుకూలంగా చూసుకోవచ్చు మనం. అయితే సంజయ్, అంటే ఐఏఎఫ్ ఊహాగానాలు నమ్మొద్దు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు, అలాగే దేశ లక్ష్యాలకు అనుకూలంగా కార్యకలాపాలు కొనసాగుతాయని కూడా చెప్తోంది. అలాగే మరి కాసేపట్లో విదేశాంగ శాఖ రక్షణ దళం బ్రీఫింగ్ కూడా ఇవ్వబోతోంది ప్రెస్ మీట్ పెట్టి. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే కొద్దిసేపటి ముందే ప్రధాని నేతృత్వంలోనే ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులందరూ కూడా ప్రధాని, రక్షణ మంత్రి, అంతేకాకుండా సిడిఎస్ ఏదైతే ఈ త్రివిధ దళాలకు సంబంధించిన చీఫ్ ఎవరు ఉన్నారు, సిడిఎస్ సునీల్ చౌహాన్ నేతృత్వంలో కూడా మీటింగ్ జరుగుతూనే ఉంది. అయితే ఈ మీటింగ్ ప్రధానాంశంగా ఎందుకు కొనసాగుతుందని అంటే రేపు పాకిస్తాన్ భారత మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన కొన్ని ఆంక్షలకు సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ అంశాలపై కాల్పుల విరమణ ఉంటుంది, ఏ అంశాలకు పాకిస్తాన్ తప్పనిసరిగా వాటికి అంగీకరించాల్సి ఉంటుంది, అంతేకాకుండా భారత్ నుంచి వెళ్లాల్సిన అంశాలు ఏమేమి ఉంటాయి అంటే పాకిస్తాన్ అక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు దాదాపు 3 నుంచి 9 ఉగ్రవాద సంస్థలు ప్రధానంగా కీలక పాత్రను పోషిస్తున్నాయి. భారత్ లో చొరబాట్లకు కానీ, భారత్లపై దాడులు చేయడానికి కానీ ప్రధానంగా అవి పాకిస్తాన్ లోనే ఉన్నాయి అనే అంశాలను ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు ఒక నోటెడ్ ద్వారా ఒక డ్రాఫ్ట్ తయారు చేసేందుకు ప్రస్తుతం ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ సమావేశం అనంతరం తప్పనిసరిగా తాము అసలు ఎందుకు సింధూర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అయితే పహల్గాం దాడి తర్వాతకి ఇటువంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తమకు ఎలా పూర్తిగా మేము నమ్మగలిగాము, అంతేకాకుండా తదుపరి సింధూర్ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేయగలిగామనే దానిపై కూడా వాళ్ళు స్పష్టంగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారానే కాల్పుల విరమణకు సంబంధించిన ఏదైతే భారత్ కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ కావచ్చు, సమావేశంలో చర్చల్లో భాగంగా తప్పనిసరిగా ఏ అంశాలపై చర్చలు జరగాలి, ఆ అంశాలను తప్పనిసరిగా ఆ ఆంక్షలకు తప్పనిసరిగా ఇరు దేశాలు అంగీకరించిన అనంతరమే ఈ కాల్పుల విరమణకు సంబంధించిన ఒక స్పష్టమైన ఒక ప్రకటన మాత్రం విడుదల చేయాల్సి ఉంటుంది. తద్వారానే ప్రస్తుతం జరిగిన సమావేశం అనంతరమే ఏదైతే ఎటువంటి అంశాలను పాకిస్తాన్ ముందు పెట్టబోతున్నాం, ఆంక్షలను పెట్టబోతున్నాం అనే విషయాన్ని స్పష్ట ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.